వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని పట్టణంలో హీరోయిన్ రీతు వర్మ సందడి. మహిళలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ముఖ్యం డాక్టర్ శంకర్ శర్మ. అమెరికా అబ్బాయికి వరంగల్ అమ్మాయితో పెళ్లి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ మిసాల రామస్వామి. కైకలూరు కూటమి నేతల్లో కుమ్ములాట. టీడీపీ నాయకుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమర్రి మైలాద్రిపై దాడికి యత్నం. ఇక వివరాల్లోకి వెళ్తే, మా డబ్బులు మాకు ఇప్పించాలి అంటూ స్థానిక మహిళల ఆందోళన. వరంగల్ ఎన్టీఆర్ నగర్ కాంగ్రెస్ నాయకుడు అడాప మహేష్ నుండి కాపాడాలని మహిళలు ఎన్టీఆర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. అడాప మహేష్ అనే వ్యక్తి ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయని, డివిజన్లోని ప్రజలను మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మా డబ్బులు మాకు ఇప్పించాలని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. నిఘా వర్గాల ద్వారా ఈ నిరసన వీడియోలు ఇటీవలే నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఈస్ట్ జోన్ డీసీపీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తుంది. మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి, ప్రభుత్వం నుంచి సహకరణ కావాలి, ప్రభుత్వం నుంచి సహకరణ కావాలి, మళ్ళీ ప్రభుత్వం మా డబ్బులు అడప మహేష్ మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు అడప మహేష్ మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు అరికట్టాలి 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 అడప మహేష్ ఆగడాలు అడప మహేష్ ఆగడాలు మా డబ్బులు మాకు ఇప్పివ్వాలి, మా డబ్బులు మాకు ఇప్పియాలి, మా డబ్బులు మాకు అడప మహేష్ ఇవ్వాలి, ఇవ్వాలి మా డబ్బులు మాకు అడప మహేష్ మాకు డబ్బులు ఇవ్వాలి. అరికట్టాలి ఆగడాలు అరికట్టాలి అడప మహేష్ ఆగడాలు అరికట్టాలి అడప మహేష్ ఆగడాలు అరికట్టాలి అడప మహేష్ ఆగడాలు అరికట్టాలి 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 అడప మహేష్ ఆగడాలు అరికట్టాలి అరికట్టాలి అడప మహేష్ ఆగడాలు అరికట్టాలి అడప మహేష్ ఆగడాలు అరికట్టాలి అడప మహేష్ ఆగడాలు అరికట్టాలి మా డబ్బులు మాకు ఇప్పివ్వాలి, మా డబ్బులు మాకు ఇప్పియాలి, మా డబ్బులు మాకు అడప మహేష్ ఇవ్వాలి, ఇవ్వాలి మా డబ్బులు మాకు అడప మహేష్ మాకు డబ్బులు ఇవ్వాలి. లక్ష ఎందుకు 5 లక్షలు 4,000 ఇప్పుడు మాకు న్యాయం మాకు న్యాయం కావాలి, అడప మహేష్ మాకు న్యాయం కావాలి, న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి, అడప మహేష్ నుంచి న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, అడప మహేష్ నుంచి మాకు న్యాయం కావాలి. కొంచెం అన్న మా ఎన్టీఆర్ నగర్ ను అడ్డం పెట్టుకొని న్యాయం న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం దారుణామన్ని ఆగాడాలు అరికట్టాలి, అరికట్టాలి అరికట్టాలి అందరూ అరికట్టాలి, అరికట్టాలి, అడపమని ఆగాడాలు అరికట్టాలి. సోషల్ మీడియా కమిషనర్ అని చెప్పి బెదిరిస్తాడు, భయాందోళన గురి చేస్తాడు. ఈ పార్టీ నాకు అది వస్తుంది ఇది వస్తుంది అంటాడు, గన్మెన్లు అంటాడు, మమ్మల్ని భయాందోళన గురి చేస్తాడు. బయటికి వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. ₹5 స్కైమ్ చేస్తాడు, మమ్మల్ని పిల్లలు బయటకు వెళ్తాడు, మీ పిల్లలు కూడా అడ్జస్ట్ చేస్తాడు, భయాందోళన గురి చేస్తాడు. కూడా మహిళలను కలెక్ట్ చేసి తీసుకొని వాళ్ళని నమ్మించి తీసుకుపోయి అక్కడ లోన్లు తీసుకున్నాడు. వాళ్ళకి తెలియక ఆధార్ కార్డులు కూడా ఇచ్చిన కొంతమంది మహిళలు ఈ అడప మహేషే ఈ ఆధార్ కార్డులు కలెక్ట్ చేసుకొని వీళ్ళని నమ్మించి పిలిపించి ఫైనాన్స్ల కాడికి పిలిపించి చాలా మందిని అట్లా బలి చేసిండు. చాలా మంది భయపడతాను ముందుకు రావాలంటే ఏం చేస్తాడో ఏమో, మొత్తం గుండాలను పట్టుకొని తిరుగుతాడు.
పెద్దమ్మ గడ్డలను కాశీబుగ్గ నుంచి ఎరకల పేరని వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు అని ఘోరంగా టార్చర్ పెడితే భయపడతారు. చాలామంది ముందుకు రావాలంటే భయపడతాను. ఆయనతో వాయిస్ మేము ఇస్తాను, ఎందుకంటే మాకు కూడా ప్రాణాపాయం ఉన్నది. ఇప్పుడు అతనితో రౌడీ షీటర్లను పట్టుకొస్తా అంటాడు, వీళ్ళని పట్టుకొస్తా అంటాడు. అట్లా చెప్పి ఇట్లా చెప్పి మా ఊర్లో కూడా ప్లాట్లు పెద్ద మనుషులు అది ఒకటి అమ్ముకుంటూ వాళ్ళని బెదిరించాడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేసిండంటే ఆధార్ కార్డులు ఆడల దగ్గర కలెక్ట్ చేసి పట్టుకొస్తే ఏదో ఒకటి చేసి మేము ఇట్లనే లోన్ తీసుకుంటాం పర్సనల్గా తీసుకొని మళ్ళీ ఇంట్లో మీదకి వస్తే నా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తారని చెప్పి ఆయనే మమ్మల్ని అన్నాడు. మళ్ళీ మా మీదనే పరువు నష్ట దావా ఎత్తా అంటాడు ఆడవాళ్ళ మీదనే. గతంలో చాలా మంది దగ్గర తీసుకున్నాడు, పేర్లు చెప్పలేము మేము. చాలా చేస్తాడు, నామినేట్ 10 అట, కార్లట, గన్పేర్లట అని. ఇంకా దీంతో మాకు ఇంకా బాగా అది ఉన్నది. ఎన్టీఆర్కి ఎప్పుడు చెప్పేది తెలియదు. దయచేసి మాకు న్యాయం చేయండి. ఈ దృష్టి ప్రభుత్వాన్ని కూడా తీసుకుపోవాలి. ఇది కూడా అందరు ఎమ్మెల్యే గారికి, రేవంత్ రెడ్డి సార్కు అందరికీ తెలవాలి ఇతను చేసి ఆగడాలు. నేను పార్టీ సీనియర్ నాయకుని అని చెప్పుకుంటా అందరితో చెప్పుకుంటా ఆగం చేస్తాను. ఆయనకి నామినేట్ పోస్ట్ వస్తుందట, ఆయన కారట గన్మేళ్ళట. ఇంకా ఊరిని అమ్మదానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఆగం చేస్తానికి ఇంకా సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో ధైర్యం చేసి మేము ముందుకు వచ్చిన మహిళలు చాలా మంది భయాందోళనకు గురవుతాను. దయచేసి మాకు న్యాయం చేయండి. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని అబిడ్స్లో గల రీగల్ హోటల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి మామిడాల మనోహర్, సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హన్మగౌడ్, సౌత్ ఇండియా వైస్ చైర్మన్ డాక్టర్ జూపల్లి తిరుమలారావు ఆధ్వర్యంలో మానవ హక్కులపై అవగాహన సదస్సు మరియు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. మానవ హక్కుల శిక్షణ తరగతుల్లో భాగంగా అవినీతి నిరోధకం, వేధింపులు, అంటరానితనం నిషేధించడం, భ్రూణ హత్యలు నిర్మూలించడం, గృహ నిర్బంధం నుండి రక్షణ కల్పించడం, భూ కబ్జాలు అరికట్టడం, మత్తు పాడియాలు, డ్రగ్స్, గంజాయి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం గుంజిలోవ గ్రామంలో శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చిన్నారికి అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గుడిలో ఆధ్యాత్మిక వాతావరణం, ప్రశాంతతలు పిల్లలకు మెరుగైన దృష్టి కేంద్రీకరణ, శాంతి మరియు సానుకూల ఆలోచనలను ప్రేరేపిస్తాయి. ఈ క్రమంలో వారు నిశితంగా గమనించడం, సరైన శ్వాస పొందడం, వారి శరీరం మరియు మనస్సుచే సరైన దిశలో పనిచేయించగలగడం నేర్చుకుంటారు. గుడిలో అక్షరాభ్యాసం ద్వారా పిల్లలు దేవుని పట్ల భక్తికి, ప్రేమను పెంచుకుంటారు. వారు ధార్మిక విలువలను మరియు సాంప్రదాయాలను అభ్యసిస్తూ కుటుంబంలో ఒకరికొకరు గౌరవం చూపే విధానం నేర్చుకుంటారు. అందువల్ల ఈ చిన్నారి అక్షరాభ్యాసం గుంజిలోవలో కలియుగ దైవమైన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. కర్నూలు జిల్లా 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఆయా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ప్రత్యేక పోలీస్ బృందాలచే పరీక్ష కేంద్రాల వద్ద పెట్రోలింగ్ చేపట్టడం, పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు, పరీక్షల నిర్వహణ ఆయా స్కూళ్ల సిబ్బంది మినహా ఎవరిని ఆ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లే విద్యార్థులు ఎలాంటి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పరీక్షలు సజావుగా సాఫీగా జరగడానికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి జిల్లా పోలీస్ శాఖ తరపున అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
కైకలూరు కూటమి నేతల్లో కుమ్ములాట. టీడీపీ నాయకుడు ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిరెడ్డి మైల్యాద్రిపై దాడికి యత్నం. ఎమ్మెల్యే కామినేని చింతకు చేరిన పంచాయతీ పోలీస్ స్టేషన్లో ఇరువురు ఫిర్యాదులు. నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారి తీసిన వైనం. కావాలనే టీడీపీ నాయకుడిపై దాడి చేశారని మండిపడుతున్న నేతలు. బడ్డీ కొట్టు నడుపుకోవాలంటూ డబ్బులు అడిగారని చెబుతున్న యువకులు. రెండు పార్టీల మధ్య ఆఘాతం తెచ్చిన వివాదం. దాడి వెనుక కొందరు నాయకులు హస్తం ఉందంటూ విమర్శలు. నిగ్గు తేల్చాల్సి ఉందే పోలీసులు. ఎవరిది వాస్తవం ఎవరిది అవాస్తవం, దాడుల వెనుక కారణాలేంటి, ఇరువురు నాయకులు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత, కూటమి ప్రభుత్వాన్ని మసకబారుస్తున్నారా, పార్టీలపై మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నది ఎవరు అని తేల్చి చెప్పాలి. కర్నూలు నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎస్ఏ సుబాన్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కర్నూలు నగరంలో చాలా ప్రాంతాలలో నిరుపేదలు, బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలు జీవిస్తూ ఉన్నారని, వారు అంతా ఎక్కువ శాతం చేతి వృత్తులు, తోపుడు బండ్లు, పువ్వులు, పండ్లు అమ్ముకుంటూ ఆటోలు, భవనం వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజానీకం ఎక్కువ మంది ఉన్నారు. వారందరిది రెక్కాడితేనే డొక్క నింపే పరిస్థితి. ఇటువంటి దీనస్థితిలో కిరాయి ఇళ్లలో జీవిస్తూ పెరిగిన నిత్యావసర వస్తువుల భారాలను మోస్తూ కరెంటు ఛార్జీలను, సర్దుబాటు ఛార్జీలను కడుతూ అష్ట కష్టాలు పడుతున్న నిరుపేదలందరికీ ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు స్థలాలు ఇస్తామని ప్రకటించడం ఎంతో సంతోషదాయకం. అది వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొని వచ్చి ప్రజలంతా సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. तुम्हारी दवा तुम्हारी दुआ दो भी उनके साथ है, इसलिए कब्जा करने वाले जर्रा डोर खोपने सर कब्जा करते हैं। कर्नूल शहर के कई एकरे सियासतदाना कब्जा कर रही हैं, एमएलए के नाम बोल के कब्जा कर रही हैं, एमएलए के फॉलोअर्स कब्जा कर रही हैं, एकरे एकरे जंगल कब्जा करते हुआ वेंचर डालती हैं। तो ये वेंचरों के पीछे, कब्जा खोरों के पीछे तुम्हारा हाथ कितना साफ है करने का हमारा सवाल आप तुम्हारे सामने रखते हैं। अगर से रेवेन्यू डिपार्टमेंट सही नीयत से काम करती है, वो लोग सही है, तो कब्जा वाले की जो रुकाते नहीं क्या आवाज से, कब्जा जो कर रहे हैं उनके हाथों में की जो चेक लेते नहीं क्या आवाज से, क्या उन्हें तुम्हारे डराती है, धमकी देती है, क्या नोटा के कट्टे देती हैं? ये तो बात साफ साफ बाहर रखो, नंबर 1। और नंबर दूसरा यह है, आंध्र प्रदेश की हुकूमत हमें इक़्तिदार में आने के बावजूद बहुत सारे वादे किए हैं। ये वादे कहाँ गए? ये वादे घाटी दल को किधर रखी? फौरी वादे की अमल के वास्ते हुकूमत को कोशिश करना, ये डिमांड लेते हुआ ये खड़ी धूप में आपकी सभा में ठहरे हैं। ये शुरुआत है, ये शुरुआत है। अगर से आंध्र प्रदेश हुकूमत रंदे और तहसीलदार साहब रंदे, रेवेन्यू डिपार्टमेंट वाले भी रंदे, कर्नूल के अतराफ जितने भी गवर्नमेंट की जायदाद कब्जा हुई है, जंगल कब्जा हुई है, ये कब्जे से निकाल दो बाहर को, गरीबों को घर बांट लो। इससे पहले सियासतदान जी
रुद्रवारम कहते हैं, यहाँ से 15 किलोमीटर दूर। वहाँ पानी की सहूलत नहीं, रहने की सहूलत नहीं, जाने की सहूलत नहीं, जीना करने की सहूलत नहीं। ये जुआ दे के हमें गरीबों को बहुत साथ दिए हैं, बहुत सारे जगह बांट दिए हैं। ये सियासतदान MLA साहब ये सब बोले हैं। हमें सवाल करती है हुकूमत को और गवर्नमेंट के ऑफिसरों को भी, तुम्हारे घर हम न दो, जो हम न दिए ही जो तुम्हें ले लो। कर्नूल शहर के रंदे, अतरा भी रंदे, तुम्हें कहाँ फंस सकती है, कहाँ तुम्हारा मकान है, वो जगह हम न दो। जो गवर्नमेंट हम लोग दिए हैं ना जगह, वो जगह में तुम्हें जाकर जीना करो। तकलीफ क्या है कि समझ में आती है। ये छोड़ देते हुआ कर्नूल के अतराफ जंगल हम पूरे कब्जा करने वाले हाथ में देते और कहा कि 20-30 किलोमीटर दूर में जंगला दिए तो वो जंगल में घर बनाना लगाते वहाँ। ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిన విచ్చేసిన CPM తదితర ప్రజలందరికీ నమస్కారము. ప్రభుత్వము ఇప్పుడు అర్బన్ పరిధిలో అర్హులైన పేదవారికి 2 సెంట్ల స్థలము ఇచ్చే విధంగా ఉత్తర్వులు జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా ఎక్కడైనా కూడా అర్బన్ పరిధిలో ఎవరైనా కూడా వారికి వాళ్ళకి సంబంధించిన వివరాలతో అప్లై చేసుకోవచ్చు. ప్రతి సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. సచివాలయంలో వాటిని కన్సర్న్డ్ VRO ఎంక్వైరీ చేసి మున్సిపల్ కమిషనరు వాటిని రికమెండ్ చేస్తూ కలెక్టర్ గారికి పంపిస్తారు. దానికి అనుగుణంగా స్థలం అనేది కేటాయించబడుతుంది. సరే, యాజ్ ఏ తహసీల్దార్గా ఇక్కడ వీటన్నిటిని కూడా VROస్తో ఇప్పుడు ఏవేవైతే అర్జీలు ఇచ్చినారో సంబంధిత VROతో, ఎందుకంటే వీటిని ఇవ్వాలంటే ఇంతకు ముందు అందరికీ తెలిసిన విషయమే, ఎవరికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అనర్హతలు చూసుకుంటే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, సొంత స్థలము ఉండరాదు, ఇంతకు ముందు కూడా పట్టా ఉండరాదు. వీటిని ఉద్దేశించి మేము కూడా వెరిఫై చేయించి ఇప్పటి నుంచి అప్లికేషన్స్ కూడా సంబంధిత సచివాలయాలు ఇచ్చినా కూడా సచివాలయం VROతో చేయించేసేసి కమిషనర్ గారు కూడా పంపిస్తాము. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ IPS ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు ఎన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు, నేర చరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. జీవనోపాధికి వారు చేస్తున్న మృతులపై ఆరా తీశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు అధికారులు హెచ్చరించారు. అనాథ రోగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి. మనం చేసే మంచి పని 10 మందికి ఆదర్శం అవ్వాలి. సేవతోనే జీవితానికి సంతోషాన్ని ఇస్తుంది. సంపాదనలో కొంత పేదలకు దానం చేయాలన్నదే దేవుని ఆకాంక్ష. పుట్టినరోజున రోగులకు బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ ప్యాకెట్లు చేయడం సంతోషంగా ఉంది. పేదలకు సేవే మన విధి. సమాజంలో చెడును తుంచి మంచిని పెంచేందుకు పాటుపడాలి. సమాజానికి మంచి చేస్తే ఆ సమాజం తిరిగి మంచి చేస్తుంది. నగరూరు రాఘవేంద్ర కుటుంబంలో ఎవరో ఒకరు అనాథ ఆశ్రమాల మధ్య, హాస్పిటల్లో రోగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో వారిలో ఆత్మస్థైర్యం నింపిన వారు అవుతారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. ఈరోజు జన్మదినం 43వ పుట్టినరోజు సందర్భంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో MM3 జీర్ణకోశ లివర్ వార్డులలో బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం నరసింహారెడ్డి నగర్లోని బ్యాంకెట్ హాల్లో బంధువులు, మిత్రులు, బీజేపీ పార్టీ నాయకులు, శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ, సమాజంలో మంచిని పెంచుతూ చెడును తుంచుతూ మానవ ధర్మం పాటించిన వారు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంజునాథన్, ప్రధాన కార్యదర్శి సూర్య, జర్నలిస్టులు మిసాల రామస్వామి, నందకిషోర్, రమేష్, చెన్నయ్య, సురేష్, పరమేష్, నాగేంద్ర, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అక్కడి నుంచి నైన్రా మేడం సార్ ఓకే ఓకే ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళకు కూడా చిన్న చిన్న సహాయాలు చేసినా వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉంటారు. దాని కిందనే మనం ఈరోజు ఇక్కడ మన హాస్పిటల్లో ఈ బ్రెడ్ల పంపిణీ కార్యక్రమము, అంటే రోగులకి బ్రెడ్ల పంపిణీ కార్యక్రమాలు అందరికీ నమస్కారం. ఈరోజు నా ప్రియతమ మిత్రుడైన నగరు రాఘవేంద్ర గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పుట్టినరోజులు అతను ఎన్నో జరుపుకోవాలని నేను చాలా ఆశిస్తున్నాను. సార్ని పిలిచిన వెంటనే ఈ పుట్టినరోజు కార్యక్రమం నేను ఇచ్చడం జరిగింది. సో ఈ పుట్టినరోజు తను మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎన్నో ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటి తన పుట్టినరోజులే కాక ఇలాంటి పుట్టినరోజు ఎవరు జరుపుకున్నా కూడా వాళ్ళకి కూడా చేతనిస్తూ వాళ్ళు కూడా ఇలా నాలాగే పుట్టినరోజు జరుపుకుంటూ ఇలాంటి హ్యాపీ. సో ఫ్రెండ్స్ కూడా నగరు రాఘవేంద్ర అన్న పిలుస్తున్నానంటే ఎక్కడున్నా అన్న నేను వస్తున్నానన్నా బావ నేను వస్తున్నాను ఫ్రెండ్షిప్లో జాయిన్ అయ్యి ఒక ఫ్రెండ్షిప్ గెట్ టుగెదర్ చేసే ప్రోగ్రామ్స్ కూడా తను ఉన్నాడంటే మాకు ఎంతో ఒక శక్తికరంగా లేకుంటే ఫ్రెండ్షిప్లో హ్యాపీనెస్గా ఇలాంటి ఎన్నో మాకు ఉత్సాహపరితంగా కార్యక్రమాలు కూడా మాకు చేయూతనిస్తుంటాడు. నాట్ ఓన్లీ బీజేపీ, మన వైశ్యాస్లో కానీ ఎన్నో కార్యక్రమాలకి. బూరుగుపూడి నూతనంగా పునర్నిర్మాణ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి 5 లక్షల రూపాయల కంటే వినయ్ తేజ విరాళం అందజేశారు. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ శంకుస్థాపన ప్రారంభించారు. ఈ ఆలయం నిర్మించడానికి గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో నిర్మిస్తున్నామని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు. ఈ శంకుస్థాపనకి హోమానికి పీటల మీద కూర్చొని నందే సూరిబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 10-19 నిమిషంలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు వందలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంటె వినయ్ తేజ పాల్గొని ఆయన మాట్లాడుతూ, ఈ నూతన ఆలయానికి కంటె వీర్రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కంటె వినయ్ తేజ సతీమణి సుప్రియ చేతుల మీదుగా 5 లక్షల రూపాయల విరాళం అందజేస్తానని ప్రకటించారు. వీర్రాజు ట్రస్ట్ ద్వారా అనేక దేవాలయాలకు అనేక సేవలు అందజేస్తామని తెలియజేస్తూ, ఈ సేవలను తన సతీమణి సుప్రియ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈరోజు బూరుపూడి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, పురాతన ఆలయానికి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఎప్పటి నుంచో కూడా మా ఊర్లో కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి యువత అంతా కూడా వాళ్ళ సొంత భుజాల మీద మోస్తూ ఇన్ని రోజులు ఆలయాన్ని నడిపిస్తూ అనేక సంవత్సరాల నుంచి అన్న సమారాధనలు కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. దీనికి ఏ విధమైన ట్రస్టో లేకపోతే ఒక ఎండోమెంట్ సంబంధించింది కాకపోయినా యువత అంతా కూడా వాళ్ళ భుజాల మీద వేసుకుని వాళ్ళ రెక్కల కష్టంతో ఈ ఆలయాన్ని ముందుకు నడిపించడం జరిగింది ఎన్నాళ్ళు కూడా. ఇప్పుడు దాన్నే పునర్నిర్మించాలని వారందరూ తలంపు చేసుకోవడం, దాన్ని శంకుస్థాపనకు మమ్మల్ని ఆహ్వానించడం కూడా చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ ఆలయ నిర్మాణానికి, అంటే మా గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా, వర్గ వర్ణాలకు అతీతంగా ఖచ్చితంగా అందరం కూడా ముందుండి భుజాల మీద వేసుకుని నడిపించే పరిస్థితి ఉంటుంది మా గ్రామంలో. పాడుకోవడంలో ఆయన పోషించిన పాత్ర గ్రామంలో అందరికీ తెలుసు. ప్రతి ఆలయ నిర్మాణంలోని మా తాతగారిది ఖచ్చితంగా ఓ చెయ్యి ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలోనే కాదు, గుమ్మలూరులో కూడా అనేక దేవాలయాల్లో ముందుండి ఆయన నడిపించేవారు. ఆయన ఆశయాన్ని, ఆయన యొక్క ధర్మాన్ని కాపాడడానికి నా సతీమణి సువర్ణ సుప్రియ ఖచ్చితంగా ట్రస్ట్ని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడే కాదు అనేక దేవాలయాలకు, అనేక గ్రామాల్లో ముందు నడిపించడానికి సలహాలు చేస్తున్నాం. ఖచ్చితంగా అది కూడా మీ అందరి ముందు గ్రామంతో కలిసి పత్రికాముఖంగా తెలియజేస్తాను భవిష్యత్తులో. 20 days మ్యాక్సిమం మిడ్ ఆఫ్ ఏప్రిల్లో ట్రస్ట్ కంటే వీర్రాజు గారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి, అది ఫస్ట్ ఆ ట్రస్ట్ సేవని మా ఊరు సుబ్రహ్మణ్య స్వామి గుడితోనే మొదలు పెడతాను. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే ఆరోగ్యానికి, వివాహాలకు, శుభకార్యాలకు పెట్టిన పేరు. సో ఆయన తలంపుతో, ఆయన ఆలయ నిర్మాణంతోనే వీర్రాజు గారి ట్రస్ట్ని పునాది పూసుకుంటుంది. అది అలా ముందుకు నడిపించాలని భగవంతుడి ఆశీస్సులు మా కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.